ఓం నమో నాగేంద్రే నమః. సకల దేవతలను వేడుకున్నానమ్మ తల్లి మాతాకి భూమాతాకి భగవంతుడు. నమస్తే అండి. ప్రతి ఒక్కరికి కూడా చిన్నలకి పెద్దలకి గ్రామ గ్రామ ఊరు ఊరు పొలిమేరల ఉండే వాళ్ళ మీద అందరికి కూడా చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా మనం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇల్లు శుద్ధి ఉండాలి, ఒంటి శుద్ధి ఉండాలి, నోటి శుద్ధి ఉండాలి. నాయన సూర్యభగవాన్, చంద్రభగవాన్, భూమాత, ఈశ్వర అనేవాళ్ళు ఇదివరకు ఏది మేము చిన్నపిల్లలు అప్పుడు. ఇప్పుడు ఈశ్వర కాదు, లెగుస్తున్నారు. ఈయన పనికి పోతున్నాడు ఒక సొక్క వేసుకొని, ఆయన పనికి పోతున్న కడవ వేసుకొని ఏంటి ఒక బకీడో పుట్టకు వెళ్ళిపోతున్నారు. పిల్లలేంటి, పిల్లలకు తెలియదు ఈ ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలని. చూసారా, డస్ట్ పట్టించుకోవడం అంటే మన చేతితో మనం చేసుకోవడం అండి. అది డస్ట్ అంటారు దాన్ని. అంటే మీ భర్త దాన్ని మీరు వెళ్ళిపోతున్నాడు, నీ దాన్ని వెళ్ళిపోతున్నావు. ఏ వంకాయలు కోస్తానుకో, ఏ బెండకాయలు కోస్తానుకో, ఒక బుట్ట బకెట్ వెళ్ళిపోతున్నావు. పొద్దున్నే వెళ్ళాలి పనికి. ఆ 5 ఏళ్ళు నోటికి వెళ్ళాలంటే పొట్ట నిండాలంటే ఈ జానడ పొట్ట నేను ఎటు చూసినా చూడండి, ఎటు కొలుచుకోండి, జానడ పొట్ట ఇది. కానీ ఈ పొట్ట కోసం మనం ముందు ఇంటి శుద్ధి చేసుకొని భగవంతుని వేడుకున్నాం అనుకోండి, ఆయనే దారి చూపిస్తాడు. ఇప్పుడు నేను అన్నాను, ఇక నా చేతితో చెప్పకూడదులే, పద్ధతి చెప్పినా కూడా ఏదో బురకదు అనేటట్టు ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా పాడి పంటల్లో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని సకల దేవతను వేడుకొని నేను పూజ చేసుకుంటున్నాను. ఒకళ్ళు అంటారు, ఏం స్వామి మీ వరకు సార్లు అంటారు. ఇప్పుడు ఒకడు ఇంత తింటాడు, ఒకడు ఇంతే తింటాడు, ఒకడు ఇంతే తింటాడు, ఒకడు అసలు తినడం మంచిగా తాగిపోతాడు. చూసారా, 4 అంశాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే విధంగా చూసి విధానం ఎలా చేస్తున్నాను పూజ చేసుకోండి. చిన్నలకి పెద్దలకి చెప్తున్నాను, చక్కగా మీ ఇంట్లో మీ ఓపిక తగ్గట్టు చేసుకోండి పూజ. అలాగే ఇంకో చిన్న సన్నివేశం జరిగింది. ఇందాడ ఒకరు గుర్తు చేశారు నాకు. పూలు కోసుకొస్తానండి, ఊరి పేరు చెప్పనులే, ఇక్కడ నుంచి మాది ఎర్రబాలెం అండి, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ ఉంటుంది. ఒంటిరెక్క ఎర్ర మందారం, ఒంటిరెక్క తెల్ల మందారం అండి. వాళ్ళు గత సౌండ్ లేదండి. వెళ్ళంగానే అసలు మమ్మల్ని చూసి ఏమనరు, ఏం కోసుకెళ్ళిపోయి మొత్తం ఏం మాట్లాడరు. నందివర్ధన పూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అలా 100 వరహాలు కోసుకొస్తాం. సరే ఉంటారు కండి, అన్నదినట్టు రాయి కొట్టేవాడు ఉంటాడు కదా, ఒక అతను ఆగండి అంటే వస్తున్నాడు. రానిచ్చా ఏంటి సరే అని చెప్పి నమస్తే సార్ అన్న. ఇంకో రోజు వచ్చి మొత్తం కోసుకెళ్ళమన్నాడు. చూసారా, సార్ అన్నానండి బాబు. మరేందనుకుంటున్నావు, ఎక్కడుందనుకుంటున్నానండి బాబు, ఇల్లు ఆడిది కాదు అనకూడదు, కానీ వాడని ఇల్లు వాడిది కాదు, ఆ చెట్టు వాడిది కాదు, అక్కడ సోతా కూర్చున్నాడు ఇంటి పక్కోడు, వాడికి ఎందుకండి దురద. నాకు దురద పుడితే నేను గీక్కోవాలి, నువ్వు నీ గీకే అనుకో పుండొచ్చి చస్తాం. అట్లాగే అలాంటి జాతకులు ఉన్నారండి భూ ప్రపంచం మీద. కావాలంటే వాళ్ళు ఎవరో చూపిస్తాను, మీరు ఛార్జ్ పెట్టుకొని రండి అక్కడికి. అర్థమైందా? వింత ఏమండి, భగవంతుడు కదా మరి ఆడిచ్చేది ఆట, మనమే ఆడించుకుంటున్నాం ఒక ఆట, తెలుసా? ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేదంతా కూడా క్లారిటీ అన్నమాట. మీరు జాగ్రత్తగా ఉండండి. రాను రాను కూడా ఎలాంటి దుష్ఫలితాలు ఎదురవుతాయో చెప్పలేం. చూస్తారు, కలియుగం మారుతుంటే కలియుగం మారదు, మనం మారుతున్నాం. మనుషులు మారితేనే కలియుగం మారుతాం అంటారు, తెలుసా? కలియుగం అంటే మనం మారితేనే. ఇవన్నీ కూడా ఏదన్నా మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయనుకోండి, నాకు ఫోన్ చేయండి, మొత్తం చూసి చెప్తాను. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు గన్నమా తల్లికి జై, లక్ష్మీనారసింహాయ నమః, రాజలక్ష్మి తల్లికి, చంద్రలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, జై మాత. ఓం నాదండి నాగుకి, ఓం నాదండి నాగుకి, నాదండి నాగమ్మ తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై తల్లి, జై మాత. ఓం కామాఖ్య తల్లి నమః, మా తల్లి కామాఖ్యకి, అమ్మల గన్నమ్మకి జై, మాతాకి జై తల్లి, జై మాత. ఓం నమో దేవదుర్గే నమః, ఓం లక్ష్మీమహరికి జై, ఓం లక్ష్మీకి జై, ఓం భగవతి నమః, జై
నాగదండి నాగుకి జై, నాగదండి జై, అమ్మ తల్లికి జై, మమగన్నమ తల్లికి జై. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. ఓం నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై, అమ్మ కామాక తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై, మమగన్నమ్మ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః జై, మమగన్నమ్మ తల్లికి జై. ఓం నాగుకి జై, కామాక తల్లి నమః. ఓం కామాక తల్లి నమః. ఓం నమో దేవదుర్గే నమః. లోకంఠేశ్వరాయ నమః. జై తల్లి మగాకి జై, అమ్మ తల్లికి జై, ముగన్నమ తల్లికి జై. ఓం తల్లి మగాకి జై. ఓం కామాక తల్లి నమః. నాదండి నాగుకి జై, నాగమ తల్లికి లక్ష్మవారికి జై. తల్లి జై మాత. ఓం భగవతే నమః జై మాత. జై తల్లి. ఓం నమో నాగేంద్ర నమః. కామాక తల్లికి జై, మమగన్నమ్మ తల్లికి జై. తల్లి జై మాత.